అందరికీ వందనాలండి. దైవ సేవకులు బన్నబా అన్న గారికి, ఇంకా సేవకులందరికీ వందనాలండి. నా పేరు నాగిని, మదీపూర్ లంక. మరి ప్రభు 2016లో తన రక్షణ పిలుపునిచ్చారు. అప్పటి నుండి విశ్వాసంలో కొనసాగుతున్నాను. ఒక 7 సంవత్సరాల క్రితం కొనసాగుతూనే ధర్మశాస్త్ర బోధ కింద ఉన్నాను. ధర్మశాస్త్ర బోధ కింద అంటే విశ్రాంతి లేదన్నమాట. విశ్రాంతి అనేది ఆ బోధలో ఏమాత్రం నాకు అసలు విశ్రాంతి అనేది కలగలేదు. ప్రభు నా పట్ల ఎంత కృప చూపాడంటే, సేవకులు బన్నబా అన్న గారి ద్వారా 2013 నవంబర్ నుండి ఆయన 2023 నవంబర్ నుండి ఆయన వాక్యాలు వినడం అనేది జరిగింది. జరుగుతుంది. విశ్రాంతిలో అనేది ఏంటది అసలు? ప్రభు రక్షణ ఏమిటి? అసలు రక్షణ ద్వారానే, విశ్వాసం ద్వారానే రక్షణ అనేది ఆయన ద్వారా నేను తెలుసుకున్నాను. అంతకుముందులో దాని గురించి అసలు వినలేదు. బాప్తిస్మం అనేది కూడా అది సంఘంలోకి చేర్చబడడం అనేది, ఆ విషయాలు కూడా తెలుసుకున్నాను. విశ్రాంతి గురించి ఏంటంటే, నన్ను ప్రభు ఏ పిలుపుతో యొక్క సహవాసంలో ఉంచాడంటే, నన్ను కూర్చోమన్నాడు. విశ్రాంతిలో నన్ను కూర్చోమన్నాడు. నువ్వు కూర్చుని వాక్యాలు విను. ప్రతిరోజు నాకు అలాగా బోధించబడేదాన్ని. కూర్చుంటే ఎలా జరిగిద్ది అనుకునేదాన్ని. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతాయి, కూర్చుంటే జరుగుతాయి. ఆ వచన గ్రహింపిచ్చారనమాట. ముందులా ఏదో వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, మళ్ళీ అలాగే ఉంటున్నాను. కానీ నాలో ఏది భయం కానీ, మరణ భయం కానీ, ఆలోచనలో తప్పిపోవడం కానీ, ఆ జీవితం ఏది ఉండేది కాదు. 7 సంవత్సరాల క్రితం 2016 నుండి 2023 నుండి ఆ విశ్రాంతిలో ప్రభు నన్ను కూర్చోబెట్టాడు. అసలు ఈ ఏర్పాటు అసలే ఆలోచన అయితే వదులుకోవద్దని చెప్పాడు ప్రభు. ఈ ఆలోచన మాత్రం వదులుకోవద్దని చెప్పాడు. నాకేదన్నా బలహీనంగా ఉండి ఆలోచన వద్దు అనిపిస్తే చాలు, వెంటనే ఉదయం జూమ్లో జాయిన్ అవుతాం, వాక్యం వింటాను కదా, వెంటనే ప్రభు మాట్లాడేసేవాడు అనమాట. నువ్వు దేనికి జడేకు, కార్యం జరుగుతుంది. ప్రతిరోజు అసలు నేను ఎప్పుడు బలహీనంగా ఆలోచిస్తానో అప్పుడు నన్ను ధైర్యపరుస్తారనమాట. అసలు నేను దేని గురించి బాధపడతానో ప్రతీది అసలు జూమ్లో ఉదయం లెగటమే ఇష్టం ఉండదు నాకు. కానీ ఉదయం మెలకువిచ్చి కూర్చోండి పెట్టేవాడు. అది నా అంతటి నాకు
నేను అసలు టైం అలారం కూడా పెట్టుకోను, ఏ రోజు పెట్టుకోలేదు. ఎంత మట్టికి ప్రభువే తట్టి లేపి కూర్చోబెడుతున్నాడు నన్ను, టయానికి లేపుతాడు. అది కాక అంత కృప చూపుతున్నాడు. ఎందుకు అందరు సేవకులే జాయిన్ అవుతున్నారు, నేను ఎందుకు ప్రభువా నన్ను కూర్చోబెడుతున్నావు, లేపి నా ద్వారా ఏంటి అని ఎప్పుడు అడుగుతూ ఉండేదాన్ని. దానికి ఈరోజు చూపించాడు ప్రభు ఇక్కడ. ఆ, 7 సంవత్సరాలు చాలా నాకు ఆసక్తి ఎక్కువే, వాక్యం వినాలని, చదవాలని, సహవాసంలో ఉండాలని, వాక్యం నేర్చుకోవాలని చాలా ఉండేది. ఎన్నో యూట్యూబ్లో కనిపించిన వారి వీళ్ళేం చెప్తారు, వాళ్ళేం చెప్తారు అని ఎతకని వారు అంటే నాకు కనిపించిన వారిని ఎవరిని వదిలిపెట్టలే నేను. యూట్యూబ్లో మాత్రం అన్నీ వినేదాన్ని, కానీ విశ్రాంతి ఉండేది కాదు. దప్పిక తీరేది కాదు అసలు. నాకు దప్పిక తీరింది బర్నబాస్ అయ్యగారి ద్వారా వాక్యాలు విన్న తర్వాతే ఆ దప్పిక తీరిందన్నమాట. ఆ విశ్రాంతిలో నన్ను దుప్పి వాగుల కొరకు ఆ దప్పిక తీరిపోయింది నాకు ఆ వాక్యాలు వింటుండగానే. స్టార్టింగ్లో ప్రభువా నేను అసలు కరెక్ట్గా వెళ్తున్నానా లేదా అని ఒక్క మాట అడిగాను. వెంటనే పరిశుద్ధాత్ముడు నీకు ప్రభు తెలియచేయాలనుకుంటున్నాడు, అది నువ్వు కోల్పోకూడదు, నువ్వు నమ్ము, విను 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 అనేదే నాకు వినిపించేది. నా చెవుల్లో కూర్చుని వినేదాన్ని. ప్రతిరోజు ఎంత కావాలంటే ఎన్ని గంటలని వినే అవకాశం నాకుంది. మొదటి వర్తమానం నుండి నాకు యూట్యూబ్లో తిరగేయటం అలవాటు అన్నమాట, ఎవరు అయినా సరే. అలాగే అన్న వర్తమానాలు కూడా కింద నుండి చూస్తూ ఉండేదాన్ని. అలా కొంతకాలం వింటూ ఉండేదాన్ని, ఒక్కొక్కటి. మళ్ళీ రోజు బైబిల్ క్లాస్ ప్రతిరోజు లైవ్ వచ్చేది కదా, ఆ లైవ్ చూస్తే చాలు. నేను లైవ్లో చూడటం కూడా నాకు ఇష్టం ఉండేది కాదు, కానీ అన్న వాక్యాలు మాత్రం లైవ్లోనే వినాలనే అంత ఆసక్తిగా ఉండిద్ది అన్నమాట. అసలు ఇష్టం ఉండేది కాదు లైవ్లో వినడం అనేది. అన్న లైవ్ కనపడితే చాలు ఆ లైవ్లో కూర్చుండేదాన్ని. అసలు అంత ఆసక్తి ఇచ్చాడు అన్నమాట ప్రభు. ప్రతి దినము బలపరుస్తూనే ఉంటాడు. అసలు అది పరిచర్య తెలియబడక ముందులా ప్రతిరోజు తీసుకెళ్ళమనేదే అడిగేదాన్ని ప్రభువుని. ఎందుకంటే నా గమ్యం నాకు తెలియదు, ఎలా కొనసాగాలో, ముందుకు ఎలా వెళ్ళాలో నాకు తెలీదు. కానీ సేవకుల ద్వారా వాక్యం వింటున్నప్పటి నుండి జీవించాలి. ఈ శరీరం మనకు ప్రభు ఎందుకు ఇచ్చాడు, ఇందులో ఉండటం వల్ల ఏంటి, అసలు ఆయన మన ద్వారా ఎలా మహిమ పొందుకుంటాడు, అవన్నీ వివరంగా నాకు అర్థమయ్యే అంతవరకు నాతో మాట్లాడుతూనే ఉండేవాడు ప్రభు. సేవకుని ద్వారా అంతగా బలపరిచారన్నమాట. అనుదినము ఇంకా వాక్యం అనే దాహం అసలు ఉండదు. వాక్యం విన్నంతసేపు తృప్తి, ఆ విశ్రాంతి, ఆనందాన్ని అందరూ పొందుకోవాలనే ఆసక్తి ప్రభువే ఇచ్చారు, ప్రభువే నెరవేర్చుకున్నాడు ఈ సంఘం ద్వారా. నేను ఇలా జరుగుతానికి నా ద్వారా ఏది జరగలేదు. ప్రతీది సేవకులే, సంఘమే, సహోదరుల ద్వారానే ప్రతీది జరిగించారు ఇక్కడ. ఆయన సేవ, సహోదరుల ప్రభు ప్రేమ అసలు వీళ్ళ ద్వారా ఎంత చూపించాడనేది ఈరోజు ఇంకా నాకు అర్థమయ్యింది. సేవకుల ద్వారా ఈరోజు ఇలా జరిగించడానికి ప్రభు ఎంతగానో కృప చూపాడు.
ఇంకా మా కుటుంబంలో ఎవరు రక్షణ లేని వారు అందరూ రక్షణలోకి రావాలని ప్రార్థన చేయండి. మరి సేవకులు బన్నబా గారిని అన్న ఇక్కడ ఉన్నారన్న అన్నగారికి ఎంతగానో ఆయన ఆత్మీయ తండ్రి అని నేను చెబుతాను. 7 సంవత్సరాలన్నర కింద ఉన్న ఏ బోధలోనూ నాకు తండ్రిగా ఎవరు లేరు. ఈ సహవాసం ద్వారా ఆత్మీయ తండ్రిగా బర్నబాస్ అన్నగారు ఉన్నారు. అందరికీ ఉన్నారు. ఈ చిన్న సాక్ష్యం దీవించింది. ఇక్కడ చేరు వచ్చిన వారు నాకెవరో తెలియదు, మీరెవరో, కానీ ఈ సహవాసాన్ని వెంబడించండి. ప్రభువుని ఎంతమంది నమ్ముతారు? అంత నమ్మేయచ్చు సేవకుల్ని, పరిచర్ని. ఇంకా సందేహిస్తే టైం లేదండి. సందేహించి నాకు సందేహాలు ఉండేవి, కానీ నాకు టైం ఉంది. అప్పుడు నాకు అది ఆ గ్రహింపులోకి, సువార్త సత్యంలోకి నడిపించబడటానికి టైం పట్టింది. నా సందేహానికి, ప్రతి సందేహానికి వాక్యం ద్వారానే నాకు ప్రభు ఆన్సర్ ఇచ్చేవాడు అన్నమాట. నేను ఎవరికి ఫోన్ చేసి అడిగేదాన్ని కాదు. నాకు ఏదన్నా ఆలోచన వస్తే వాక్యం దగ్గర కూర్చునేదాన్ని, ప్రభువే మాట్లాడి దానికి నాకు సమాధానం ఇచ్చేవాడు అన్నమాట. అలా అనుదినము ఈ యొక్క సహవాసంలో బలపడుతూ కొనసాగింపులో ఉన్నాను. చాలా విశ్రాంతి, ఏ భయం లేదు. ఈ యొక్క కూడికలకు కానీ క్రియల ద్వారా నా ద్వారా ఏదీ లేదు. నేను కూర్చున్నాను, అడిగాను, ఆయన చేశారు అంతే. ఏ ఉపవాసాలు చేయలేదు, ఏ జాగరణలు చేయలేదు. విశ్వాసం ద్వారానే ఆయన కార్యం జరిగింది. ఇంకా నా కోసం వచ్చిన ప్రియులందరికీ వందనాలండి. దూర ప్రాంతాల నుండి ఎంతగానో అసలు నన్ను ప్రేమించి, ప్రభు ప్రేమ నా కళ్ళ ముందర ఉంది. ఆయన ప్రేమ ఏంటో నా కళ్ళ ముందు కనపడుతుంది మీ ద్వారా. అక్కడ నా చేతికి కానుకలు ఇచ్చి ఇమ్మంటుంటే అది అసలు నా ద్వారా ఎందుకు అసలు అనిపించింది. అది సంఘం ద్వారా జరుగుతుంది, కానీ నా చేత ఇప్పించారు. అసలు నేనేం చేశానని నన్ను ఎంత ప్రేమించి, ఎంత దూరం వచ్చి, ఇంతగా ఈ ఊరిలో సువార్త కూడా ప్రకటించబడింది. సేవకులు అడుగు పెడతామే ధన్యత అనుకున్నా, కానీ ఊరంతా నడిచేలా ప్రభు కృప చూపాడు. అది నేను అసలు ఊహించలేదు. ఊహించిన దానికన్నా గొప్ప కార్యం అన్నమాట ఇది. ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞరాలని. మళ్ళీ అక్కడ ప్లేస్లో మొదటిసారి అన్నవాళ్ళు వచ్చినప్పుడు బొమ్మ దగ్గర అనుకున్నారు, కానీ నా మనసుకి నచ్చట్లేదు. ఎందుకు అడుగుతున్నా ప్రభువుని, నేను ఊరిలో అనుకున్నాను కదా ప్రభువా, ఊరికి బయటకే నువ్వెందుకు అక్కడ ఆలోచన కలిగించావని ఒకే ఒకసారి అనుకున్నాను అంతే. మరలా అది మళ్ళీ ఇక్కడ అరేంజ్ చేయడం అనేది ప్రభు కృపే. అది సేవకులకి, చేరువచ్చిన వారందరికీ వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం ప్రభు దీవించును కాక. గోల్డెన్ అన్న, మర్చిపోయాను, క్షమించండి అన్న. గోల్డెన్ అన్న అడగంగానే సరేనమ్మా
నేను కూడా చాలా హ్యాపీ, నేను నా సహకారం ఉండిద్ది అని తను ఎంతగానో అసలు ఈరోజు ఉండనన్నారు, కానీ ప్రభు కృపను బట్టి ఉన్నారు. గోల్డెన్ అన్నకు కూడా వందనాలండి. సంఘం అంతటికీ వందనాలండి. ప్రతి ఒక్కరికి వందనాలండి.